హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి కరకరలాడే స్వీట్ షాప్ స్టైల్లో బూందీ ప్రిపేర్ చేస్తున్నానండి. స్వీట్ షాప్కి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే అదే టేస్ట్తో తయారు చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 1/2 కిలో వరకు శనగపిండి తీసుకున్నానండి. నేను ఇక్కడ నీట్గా జల్లించుకున్నది. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుందాము. వాటర్ కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి, అంతా ఒకేసారి వేసేయకుండా. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత 2 స్పూన్స్ వరకు వరిపిండి వేసుకోవాలండి. వరిపిండి వేయడం వల్ల బూందీ వచ్చేసి క్రిస్పీనెస్గా వస్తుందండి, అలాగే ఆయిల్ పీల్చుకోకుండా ఉంటుంది. పిండి కలుపుకునేటప్పుడు పలుచగా కాకుండా చిక్కగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. చూసారు కదండి, పిండి ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాము. నేను ఇక్కడ బూందీ గరిటెని తీసుకున్నానండి. ఇలాంటి గరిటెతో వేస్తే బూందీ చక్కగా వస్తుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి, బూందీ వేసుకుందాము. గరిటెతో పిండి తీసుకుని ఇలా వేసుకోవాలి. చూసారు కదా, గరిటెతో నేను ఎలా తడుతున్నానో అలా తడితే బూందీ చక్కగా పడుతుందండి. పెనంలో ఎంత బూందీ అయితే పడుతుందో అంత మాత్రమే వేయాలండి. ఎక్కువ వేసేస్తే కనుక బూందీ వచ్చేసి ఒకటికి ఒకటి అంటుకుపోతుంది. ఈ బూందీ వచ్చేసి మీడియంగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. మనం బూందీని 2 సార్లు ఫ్రై చేస్తాము. 2 సార్లు ఫ్రై చేసుకోవడం వల్ల మంచి క్రిస్పీనెస్ అయితే వస్తుందండి. మిగతా పిండిని కూడా ఇలా బూందీ వేసేసుకోవాలి. చూసారు కదండి, మొత్తం బూందీ అయితే వేయించేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ రెండోసారి ఫ్రై చేసుకుందాము. రెండోసారి ఫ్రై చేయలేము అనుకునే వాళ్ళు మొదటిసారి చక్కగా క్రిస్పీగా వచ్చేటట్టు ఫ్రై చేసేసుకోండి. రెండోసారి కూడా చక్కగా ఫ్రై చేసేసుకున్నాము. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. మిగిలిన బూందీని కూడా ఇలానే ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు అదే పెన్లో 1 కప్పు వరకు వేరుశనగపప్పు వేయించుకుందాము. వేరుశనగపప్పు చక్కగా వేగిన తర్వాత ఇందులోనే 1 కప్పు వరకు కరివేపాకు వేసుకుని వేయించుకుందాము. కరివేపాకు వచ్చేసి తొందరగానే వేగిపోతుంది. ఇప్పుడు కరివేపాకు ఇలా వేయించుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బూందీలో వేసేసుకుందాము. వేరుశనగపప్పు కరివేపాకు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు కారం వేసుకుందాము. మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి కారం. టేస్ట్కు తగ్గట్టుగా 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాము. మనం వేసుకున్నవి బూందీలో చక్కగా కలిసేటట్టుగా చేత్తో మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, చక్కగా మిక్స్ చేసేసుకున్నాము బూందీని. ఇప్పుడు ఇందులో 15 వరకు ఎల్లుల్లిపాయ రెబ్బలు దంచుకుని వేసుకోవాలి. వెల్లుల్లిపాయ రెబ్బలు చక్కగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకుందాము. వెల్లుల్లిపాయ రెబ్బలు వేయడం వల్ల బూందీ గుమగుమలాడుతుందండి. ఇప్పుడు ఈ బూందీని ఏదైనా డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు పాడవకుండా నిలవ ఉంటుంది. చూసారు కదండి, 1/2 కిలో పిండితో ఎంత ఎక్కువ బూందీ ప్రిపేర్ చేసుకున్నామో. చూసారు కదండి, ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్లో బూందీని చక్కగా ప్రిపేర్ చేసుకున్నాము. మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.